మట్టి కుండలో వాటర్ తాగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ మట్టి కుండ ఏం చేస్తుంది అంటే మన వాటర్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఎ న్యాచురల్ ప్యూరిఫైయర్. వాటర్ మొత్తం క్లీన్ అవుతుంది. అండ్ ఇప్పుడు అది కాకుండా మనకి మట్టి కుండలో వాటర్ తాగినట్టు అయితే మట్టి కుండకి ఉన్న పీహెచ్ అనేది ఆల్కలైన్ ఉంటుంది. సో మన బాడీలో పీహెచ్ అనేది యాసిడిక్ ఉంటుంది. ఇప్పుడు అసిడిటీ కానీ యాసిడ్ రిఫ్లక్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తున్నాయి. ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి ఇప్పుడు. సో ఇట్లాంటి వాళ్ళందరికీ అది బెనిఫిషియల్గా ఉంటుంది. మట్టి కుండలో తాగడం వల్ల అది మన బాడీ పీహెచ్ అనేది న్యూట్రలైజ్ అయిపోవడం వల్ల మనకి యాసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇది డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. అండ్ మెటబాలిజం కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనము ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ వాటిలో కానీ వేరే వాటిలో కానీ తాగినప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో టాక్సిన్స్ అనేవి మన బాడీలోకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ప్లాస్టిక్ కంటైనర్స్ కంటే మట్టి కుండలు చాలా బెటర్. బికాజ్ దాంట్లో మన న్యూట్రియన్స్ మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అది కుండలో నుంచి వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట మనం వాటర్ స్టోర్ చేసినప్పుడు. సో అట్లా అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీకి చాలా ఎసెన్షియల్ మినరల్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి. అండ్ ఇప్పుడు మెటబాలిజం కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది టాక్సిన్స్ అవేమి లేకుండా. అండ్ బయోడిగ్రేడబుల్ కూడా ఉంటుంది కాబట్టి ఇది వీ కెన్ ప్రిఫర్ ఇట్ బెటర్ దాన్ ప్లాస్టిక్ కంటైనర్స్ ఆర్ ఎనీథింగ్. అండ్ మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తాగినట్టు అయితే అది కూల్గా ఉన్నా కానీ టెంపరేచర్ తాగినప్పుడు మనకి థ్రోట్లో ఇరిటేషన్ కానీ అవన్నీ వస్తూ ఉంటాయి కదా. కోల్డ్ రావడం కానీ కాఫ్ రావడం కానీ చాలా కామన్గా వస్తూ ఉంటాయి ఫ్రిడ్జ్లో వాటర్ తాగినప్పుడు. అదే మట్టి కుండ ఏం చేస్తుంది అంటే టెంపరేచర్ అనేది రెగ్యులైజ్ చేస్తుంది. అలా రెగ్యులరైజ్ చేసినప్పుడు మనకి కూల్గా ఉంటుంది వాటర్. అట్ ద సేమ్ టైం అది ఆప్టిమమ్ టెంపరేచర్లో ఉండడం వల్ల మనకి థ్రోట్ ఇరిటేషన్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. అండ్ మట్టి కుండలో అది వాటర్ స్టోర్ చేసినప్పుడు దానికి ఉన్న నేచర్ ప్రాపర్టీస్ వల్ల ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది వాటర్ది. సో ఇప్పుడు సమ్మర్లో డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి మనం మట్టి కుండ ప్రిఫర్ చేసినప్పుడు మనకి ఆ టేస్ట్ బాగుండడం వల్ల వాటర్ది టేస్ట్ అవన్నీ ఎన్హాన్స్ అయినప్పుడు మనకి ఎక్కువ వాటర్ తాగాలని అనిపిస్తుంది. సో అట్లా మనం ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి మనకి డీహైడ్రేషన్ ప్రాబ్లం రాకుండా ఈజీగా రీహైడ్రేషన్ అనేది అయిపోతుంది.